హే గాయ్స్, దిస్ ఇస్ మనస్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం తీసుకుంటామంటే I-20s మనం మ్యాక్సిమం ఎన్ని రిక్వెస్ట్ చేయాలి అండ్ దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అండ్ ఎన్ని చేస్తే మనకి బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు మనం కొన్ని తప్పు స్టెప్స్ వేయడం వల్ల వీసా కూడా క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఉంది అసలు. సో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్కి చాలా బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇంకా వీడియోలోకి వస్తే I-20s ఎన్ని నేను మ్యాక్సిమం రిక్వెస్ట్ చేయొచ్చు. బట్ దానిలోకి వెళ్ళే ముందు అసలు I-20 ప్రాసెస్ ఏంటి, అంటే I-20 అంటే ఏంటి? I-20 అంటే లైక్ కాలేజ్ అనేది మనకిచ్చే ఒక లెటర్ అనమాట వీసా ఆఫీసర్స్కి. లైక్ వీళ్ళు మా యూనివర్సిటీలో అప్లై చేశారు, వీళ్ళ ప్రొఫైల్ నచ్చింది, సో మేము అడ్మిషన్ సీట్ ఇచ్చాం. సో ఇంకా వీళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నట్టయితే యూఎస్ కంట్రీలోకి అలౌ చేయండి F1 స్టూడెంట్ వీసా మీద అని. సో అది M1 కూడా అయ్యి ఉండొచ్చు. M1 అంటే వొకేషనల్ డిగ్రీస్ ఉంటాయి, లైక్ మ్యూజిక్ కానీ అలాంటివి. కానీ మనది F1 ఉంటుంది మ్యాక్సిమం. సో F1 స్టూడెంట్ వీసా కింద అని చెప్తారనమాట. సో ఇది I-20. సో I-20 ఎలా రిక్వెస్ట్ చేస్తాం? ఫస్ట్ I-20 ఎలా రిక్వెస్ట్ చేస్తామంటే మన యూనివర్సిటీకి అడ్మిషన్స్కి అప్లై చేసిన తర్వాత వన్స్ వాళ్ళకి అడ్మిట్ వచ్చాక తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఫేక్ పెట్టచ్చా వద్దా అనే గురించి ఒక వీడియో చేశాను, అది ఐబటన్లో ఇస్తాను చూడండి అనమాట. వన్స్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ మనకు వచ్చిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేసాక 2 to 3 వీక్స్ టైం ప్రాసెస్ అవుద్ది మినిమం. అది అయ్యాక I-20 అనేది వాళ్ళకి రిలీజ్ చేస్తారనమాట. సో ఈ I-20 వన్స్ రిలీజ్ అయ్యాక సో బేసికల్లీ అందరికీ ఉండే డౌట్స్, ఎన్ని I-20s నేను రిక్వెస్ట్ చేయొచ్చు అని. మీరు ఎన్ని I-20s అయినా జనరల్గా రిక్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఒక యూనివర్సిటీ నుంచి ఒకటి, నెక్స్ట్ అంటే ఒకటే ఇస్తారు ఒక యూనివర్సిటీకి ఆబ్వియస్లీ. సో 100 యూనివర్సిటీల నుంచి 200 యూనివర్సిటీ ఎన్ని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చే ప్రమాదం ఏంటంటే ఇప్పుడు మీకు ఏం ఉండదు, బట్ వన్స్ వీసా దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రిఫరెన్స్ నెంబర్ అక్కడ ఉంటుంది అనమాట. అది టైప్ చేసినట్టయితే వీసా ఆఫీసర్ తెలుస్తుంది అనమాట ఎన్ని యూనివర్సిటీస్ నుంచి I-20 ఈయన రిక్వెస్ట్ చేశాడు అని. సో వాళ్ళకి ఏం అర్థం అవుద్దంటే ఎక్కువ నెంబర్ ఉంటే సో వీడికి డెసిషన్ మేకింగ్ అసలు లేదనమాట. సో అందుకనే వీడు ఇన్ని యూనివర్సిటీ నుంచి రిక్వెస్ట్ చేశాడు. అదే డెసిషన్ ఉండుంటే అయితే, అంటే డెసిషన్ మేకింగ్ ఉండుంటే అయితే సో ఆబ్వియస్లీ ఏదో ఒకటో రెండో లేకపోతే మ్యాక్సిమం 3 చేస్తాడు కదా. అంతకంటే ఇన్ని చేస్తాడు అంటే ఏదో వీడు ఫ్రాడ్ అయినా అయి ఉండాలి, లేకపోతే డిసిషన్ అసలు లేదు, ఇలాంటి వాడికి రానివ్వడం అవసరమా అని వాళ్ళకు మైండ్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల మీ వీసా క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ అయితే చాలా వరకే ఉంది. సో అందుకని మ్యాక్సిమం మీరు 3 వరకు వెళ్ళండి. సో ఇంకొంతమంది అడుగుతారు డౌట్, బ్రో నేను ఒక యూనివర్సిటీ నుంచి సీట్ వచ్చింది, I-20 రిక్వెస్ట్ చేశాను, బట్ ఇంకో యూనివర్సిటీ నాకు ఇంకా డెసిషనే రాలేదు. సో ఇప్పుడు ఏంటి వీసా దీని నుంచి ప్రొసీడ్ అయిపోవాలా ఈ I-20 నుంచి అంటే, సో ఆబ్వియస్లీ ప్రొసీడ్ అయిపోవు. ఎందుకంటే మన వీసాకి వెళ్ళిన తర్వాత అక్కడ మార్చుకోవచ్చు అనమాట యూనివర్సిటీ నుంచి. సో మీకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకని మీరు ఏమైతే యూనివర్సిటీ నుంచి ఆశిస్తున్నారో, అంటే ఏదైతే ఏ యూనివర్సిటీ కావాలనుకుంటున్నారో, ఒకవేళ అది డెసిషన్ వస్తే వెల్ అండ్ గుడ్, I-20 రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోండి. రాలేదు అంటే దాని నెక్స్ట్ మీరు అనుకుంటారు కదా టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని. సో టాప్ 2 అనేది 3 అండ్ టాప్ 2, 3 ఆ రెండు వచ్చాయి అనుకోండి, టాప్ 1 కోసం వెయిట్ చేస్తున్నారు. సో రెండింటికి I-20 రిక్వెస్ట్ చేయండి, పెట్టండి. పెట్టిన తర్వాత వీసా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈలోపు టాప్ 1 డెసిషన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ I-20 రిక్వెస్ట్ చేయండి. సో పెట్టండి. సో మ్యాక్సిమం 3 ఉండొచ్చు. కొంతమంది నేను చూసిన వాళ్ళు 4 or 5, 6, 7 ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట వెళ్ళిపోతున్నారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. బట్ నన్ను అడిగితే మాత్రం నేను ఓన్లీ లైక్ మ్యాక్సిమం 3 అనే చెప్తాను. సో దీనివల్ల ఏంటి అంటే మీకు న్యూట్రల్గా ఉంటుంది, మరీ చెడ్డగా ఉండదు, మరీ తూపులా ఉండదు అనమాట. ఓకే వీడు ఆలోచించుకొని చేస్తున్నాడు ఏ యూనివర్సిటీస్. నెక్స్ట్ I-20s కూడా ఎలా ఉండాలి అంటే ఆ యూనివర్సిటీస్ కూడా మీ ప్రోగ్రామ్ అలైన్ అయి ఉండాలి. కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఫర్ సపోజ్ వాళ్ళు సిఎస్లో ఒక I-20, నెక్స్ట్ ఇంకో మేనేజ్మెంట్లో ఒక I-20, ఇంకేదో మెకానికల్లోనే ఒక I-20 అలా రిలీజ్ చేశారు, అలా తీసుకున్నారు అనుకోండి. సో అక్కడ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఏంటి వీడు అసలు ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నాడో కూడా తెలియట్లేదా వీడికని. సో మ్యాక్సిమం మీరు I-20 రిక్వెస్ట్ చేస్తే మీరు ఏదో ఒక ఫిక్స్ అవ్వండి. లైక్ నేను సిఎస్కి వెళ్తాను సిఎస్, లేదా నేను మేనేజ్మెంట్కి వెళ్తాను మేనేజ్మెంట్, అలా తీసుకోండి. సో మీకు వీసా దగ్గర ఏ ఇబ్బంది రాదనమాట. థ్యాంక్ యూ గైస్.